వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై ఆయన ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆమె ఫిర్యాదును అయితే పోలీసులు పట్టించుకోలేదు గత వారం. కానీ ఇప్పుడు అంటే ఈ రోజు మాత్రము లావణ్య తగు ఆధారాలు తీసుకొచ్చి అయితే పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. ఇంతకుముందుకు మేము 10 ఏళ్ళుగా కాపురం చేస్తున్నామంటూ కూడా ఆమె వెల్లడించింది. మరోపక్క చూసుకుంటే ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నామని గత 10 ఏళ్ళుగా కాపురం కూడా చేసినట్లుగా వెల్లడించింది. కానీ ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్ తరుణ్ సినిమాలో నటిస్తున్న మాల్వి అనే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందువల్ల నేను ప్రశ్నించేందుకే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు నాపై చేస్తున్నట్టు కూడా లావణ్య అయితే పేర్కొంది. సో మరోపక్క చూసుకుంటే మాత్రము కొన్ని నెలల క్రితం నాకు అబార్షన్ కూడా చేయించడానికి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే లావణ్య చేసింది. అయితే దీనిపైన ఇంతవరకు అయితే రాజ్ తరుణ్ స్పందించలేదు. కానీ మేమిద్దరము విదేశాలకు వెళ్ళాము, లావణ్య పేరు తీసేసి అన్విక అని పేరు మార్చుకుని కూడా విదేశాలకు వెళ్ళొచ్చినట్టుగా వెల్లడించింది. సో దానికి సంబంధించిన ఆధారాలు కానీ అబార్షన్కి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకొచ్చి పోలీసులకు అయితే సమర్పించింది. సో ఇవన్నీ ఎవిడెన్స్గా తీసుకుని అయితే పోలీసులు ఇప్పుడు రాజ్ తరుణ్పై కేసు నమోదు కూడా చేశారు. సో రేపు మాపు రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేసి కూడా ఆయనను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనిపై అయితే ఇంతవరకు అయితే రాజ్ తరుణ్ అయితే స్పందించలేదు. మరి పోలీస్ స్టేషన్లో ఆయన ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు అని అయితే వేచి చూడాలి. మరోపక్క చూసుకుంటే మాత్రము రాజ్ తరుణ్తో ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా ఆరోపిస్తున్న లావణ్య మాత్రము అటు మాల్వి కూడా కొంచెం లావణ్యపై అయితే తీవ్రంగా స్పందించింది. సో నాకు రాజ్ తరుణ్కి ఎలాంటి సంబంధం లేదు, మేము కేవలం ఒక సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించినంత మాత్రాన మా మధ్య అలాంటి ఎఫ్ఐఆర్ పెట్టడం సరికాదని కూడా ఇంతమందికే పోలీసులకు పేర్కొంది. సో మరోపక్క చూసుకుంటే మాత్రం లావణ్య పైన కూడా ఫిర్యాదు చేసేందుకు మాల్వి హీరోయిన్ అయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము నాకు అబార్షన్ చేయించాడు, నాకు పెళ్ళయింది, అదేవిధంగా 10 ఏళ్ళుగా మేము కాపురం చేస్తున్నట్టు కూడా ఆధారాలు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా పోలీస్ స్టేషన్లో అయితే పోలీసులు రాజ్ తరుణ్పై అయితే కేసు నమోదు చేశారు. సో ఈ వ్యవహారం ఎప్పటి వరకు ముగుస్తుందో వేచి చూడాలి.